శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 916 నామము ధీరా. ఈ నామానికి అర్థం ఏంటి అంటే ధీరురాలు అని, పరాక్రమవంతురాలు అని, జ్ఞానధీరత్వం కలిగింది అని అర్థాలున్నాయి. అమ్మవారు తన పరాక్రమంలో అనన్య సామాన్యమైంది కదా, పరిపూర్ణ జ్ఞాన స్వరూపిణి. ధీర అనే నామానికి అర్థము పండితురాలు అని, ధైర్యవతి అని, అద్వైత బుద్ధి నొసగునది అని కూడా అర్థాలున్నాయి. అవధూత గీత ఏం చెప్పింది అంటే ఈశ్వర అనుగ్రహం చేతనే పురుషులకు అద్వైత వాసన కలుగుతుంది అని. ధీ అంటే బుద్ధి, రా అంటే ఇచ్చినది, జ్ఞానాన్ని ప్రసాదించినది. కాబట్టి అమ్మవారిని ధీరా అనే నామంతో పిలిచారు. మనకి అన్ని లక్షణాలు ఉన్నప్పటికీ కూడా ఈ ధీరత్వం అనే లక్షణం లేదనుకోండి, ఇంకా ఆ జన్మ వ్యర్థమే. జీవితంలో ఒక్క అడుగు కూడా మనం ముందుకు వేయలేం. ఏమి చేస్తే ఏమవుతుందో అనే భయం ఎప్పుడు మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఈ ధైర్యము అనే లక్షణం అనేది స్వతహాగా మానవుల్లో ఉండాలి, కానీ ఎవరో నేర్పిస్తే వచ్చేది కాదనమాట. కానీ ధైర్యగుణం లోపించిన వారు కూడా ఆ అమ్మవారిని మనసారా ప్రార్థిస్తే ఆ తల్లి వారిని అమితమైన ధైర్యవంతులుగా చేస్తుంది. కాబట్టి వసన్యాది వాగ్దేవతలు అమ్మవారిని ధీరా అనే నామంతో పూజించారు. ఎవరైతే హనుమంతుని నిత్యం ధ్యానిస్తారో వారికి ఆరోగ్యం, ఐశ్వర్యం, బుద్ధి, బలం, ధైర్యం, పేరు ప్రఖ్యాతులు, జ్ఞానం, వాక్చాతుర్యం తప్పకుండా పొందగలుగుతారు. హనుమంతుడు పరబ్రహ్మ స్వరూపుడు కదా, ఆయనకి అంటే శివుడికి జగన్మాతకి భేదం లేదని మనం ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఆ పరమేశ్వరుని అంశే హనుమంతుడు. కాబట్టి ఆయనకి జగన్మాతకి భేదం లేదు. అమరకోశంలో ఏముంది అంటే ప్రశస్తాం ధియం రాతిథి ధీరః అన్నారు. అంటే మంచి బుద్ధిని గ్రహించువాడు ధీరుడు అని వివరించిందనమాట. మంచి బుద్ధి అంటే ఏంటి? జ్ఞాన సంబంధమైన లేదంటే ఆత్మవిద్య. ఈ ధీరత్వాన్ని గురించి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 14వ అధ్యాయమైన గుణత్రయ విభాగ యోగంలోని 24-25 శ్లోకాల్లో వివరించారు. సుఖదుఖాల్లో ఒక్క రీతిగా ఉండేవారు, ఆత్మభావనలోనే స్థిమితమై ఉండేవారు, మట్టి ముద్ద, రాయి, బంగారం వీటన్నిటినీ ఒకే విలువతో చూసేవారు, అన్ని పరిస్థితుల్లోనూ ఒక్క రీతిగానే ఉండేవారు, తెలివైన వారు, నింద పడేటప్పుడు రెండింటినీ, అంటే పొగిడినప్పుడు నింద పడేటప్పుడు రెండింటినీ సమంగా భావించేవారు, మానవులను ఒక్క రీతిగానే తీసుకునేవారు, శత్రువుల్ని మిత్రుల్ని ఒకలాగే చూసేవారు. వీరు గుణాతీతులు, జ్ఞానులు, తీరులు అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో వివరించారు. వారిని శబ్దాది విషయాలు బాధించవన్నమాట. అటువంటి వారే మోక్షానికి అర్హులవుతారు. అటువంటి ధీరులు తాము ప్రారంభించిన కార్యాన్ని ఎన్ని విఘ్నాలు వచ్చినప్పటికీ కూడా వదిలిపెట్టకుండా ధైర్యంగా ఎదుర్కొని కార్యాలని సఫలీకృతం చేస్తూ ఉంటారు. అటువంటి ధీర గుణమని ప్రసాదించగలిగింది కేవలం ధీరా అని కీర్తింపబడిన అమ్మవారు మాత్రమే. ఈశాపనిషత్తు ధీర అనే పదానికి ఏమని వివరణ ఇచ్చింది అంటే తమ హృదయ కమలంలో ఉన్న అతి సూక్ష్మ జ్యోతిర్మయము ప్రకాశరూపమైన ఆత్మను ధ్యానయోగం ద్వారా దర్శించుకున్న వాళ్ళు ధీరులు. తన యందు ధ్యానం కలిగిన ధీరులకు చతుషష్ఠి విద్యా కళల యందు పాండిత్యమును, ధైర్య సంపత్యాది గుణములను ప్రసాదిస్తుంది. కాబట్టి ధీరా అని అమ్మవారిని కీర్తించారు. కాబట్టి మనము ఈ నామంలో తెలుసుకున్న విధంగా కొంతమంది అన్నీ బాగుంటాయి, అన్ని పనులు చేస్తారు, కానీ ఎవరితో అయినా మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ఏదైనా ఇంటర్వ్యూలకి, పనులకి వెళ్ళేటప్పుడు కొంచెం భయపడుతూ ఉంటారు. అలాంటి వారు ఓం ధీరాయ నమః అనే నామాన్ని స్మరిస్తూ ఉన్నట్లయితే వాళ్ళకి ధైర్యాన్ని అమ్మవారు ప్రసాదిస్తారు. శ్రీమాత్రే నమః.